ఓవైపు తెలంగాణంతా దశాబ్ది ఉత్సవాలు జరుగుతుంటే వనపర్తి జిల్లాలో మాత్రం అధికారులు కనీసం ఆఫీసు కూడా లేక రోడ్డున పడ్డారు. అమరచింతలో సొంత భవనం లేక 3 ఏళ్లుగా అద్దె భవనంలో ఎంపీడీఓ, ఎంపీపీ, ఈజీఎస్ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. 3 ఏళ్ల నుంచి అద్దె చెల్లించకపోవడంతో విసుగు చెందిన యజమాని గంగారం అధికారులను బయటే ఉంచి కార్యాలయానికి తాళం వేశారు. యజమాని ఎవరు చెప్పినా వినకపోవడంతో చేసేదేమీ లేక అధికారులు రోడ్డుపై ఉండిపోయారు. ఇలా కార్యాలయానికి తాళం వేయడం ఇది రెండోసారి అని చెబుతున్నారు. మండల ప్రజా పరిషత్ అమరచింత కార్యాలయం అది ఓన్ బిల్డింగ్ కాదు, రెంటెడ్ బిల్డింగ్. దాదాపు ఇది బైఫర్కేట్ అయినప్పటి నుంచి ఈ బిల్డింగ్లోనే ఉంటున్నామండి. అయితే దాదాపు ఇప్పటికీ ఒక 2,60,000 రెంట్ పేమెంట్ చేసినాము. ఆ తర్వాత చాలా మంది డ్యూనే ఉంది. తర్వాత ఇంకొక 1 lakh ఏసీఎల్బీ సార్ అమౌంట్ శాంక్షన్ చేసింది. అది కొంచెం యూపీ బేస్లో అది కొంచెం లేట్ అయింది. ఇప్పుడు పాస్ అయింది, 0 అకౌంట్లో అడ్జస్ట్ అయిందని చెప్తున్నారు ఒకసారి వాళ్ళు కనుక్కుంటే. అది థర్స్డే లోపల థర్స్డే మధ్యాహ్నానికంతా చేసేస్తామని అంటున్నారు. ఈ విషయం ఏంటంటే ఇంకా కూడా డ్యూ ఉంది. ఇంకా అదైతే మేమేం చేయలేము. దాని కొరకు సిఇఓ గారు కూడా బయట పై ఆఫీస్కి లెటర్ పెట్టారు. నిన్ననే చెప్తారు అది అయ్యేటట్టు లేదమ్మా. ఆ విధంగా మరి మిగతా విషయాలు ఎట్లా అనేది మన మండల ప్రజా పరిషత్ అమలు